సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్టికులర్గా సూపర్ సిక్స్కి సంబంధించి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఎలా అనిపించాయి? విజయనగరం సభలో మాట్లాడారు, తల్లికి వందనం ఇవన్నీ బాగానే అమలు చేశాము, ఆడబిడ్డ నిధికి వచ్చేసరికి మటుకు రాష్ట్రం అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, అంత ఖజానా అవసరం ఉంది, నిజం చెప్పాలంటే అంత డబ్బులుంటేనే మేము ముందుకెళ్ళగలం, చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆచితూచి ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మిగతా మీడియా సంస్థలు ఇవన్నీ ఏకిపారేస్తున్నాయి. ఎలా చూడాలి ఇంత అమౌంట్లే కదా? ఇప్పుడు ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విధంగా ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏం చేయలేనప్పుడు వాళ్ళు 9 నవరత్నాలు ఇచ్చారు. దాంట్లో ఏం అమలు పరిచారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, ఎంతమందికి లబ్ధి పొందింది? ఎస్, అమ్మఒడి అన్నారు, అది ఒక బిడ్డకి ఇచ్చారు, బాగానే ఉంది. తర్వాత 1 రూపాయితో ఇల్లు అన్నారు, మీకు అసలు ఫ్రీ ఇల్లు అన్నారు, తర్వాత రూపాయి అన్నారు, తర్వాత మళ్ళీ కట్టాలన్నారు, అవన్నీ ఇచ్చారు. ఇస్తే ప్లేస్మెంట్ కూడా కొంతమందికి చూపిలేనప్పుడు అట్లానే 5 ఏళ్ళు పరిపాలనలో అభివృద్ధి ఏముంది? ఇప్పుడు చదువుకున్న చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, యంగ్స్, వాళ్ళ ఆలోచనలు కూడా అట్లానే ఉంటాయి, వాళ్ళ అభివృద్ధి కూడా ఎట్లా ఉండేది అట్లానే చూస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు యాజ్ అ టీడీపీ కానీ యాజ్ అ వైసీపీ కానీ ప్రభుత్వం అనేది నడిపించాల్సిన అవసరం మనకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి. మరి వాళ్ళే నిలబడినప్పుడు అది ప్రజలు నిర్ణయిస్తారు. అది దానికి ఎవరు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మీరు క్వశ్చన్ వేశారు అచ్చెన్నాయుడు అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో మనకి ఏం జరిగినాయి, ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు పేపర్ కూడా మేము చూస్తున్నాం, సూపర్ 6 అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమో ఇట్లా అంటున్నారు. ఆ లోటుపాట్లు ఎక్కేటప్పుడు అది మాత్రం ఎవరు రిలీజ్ చేయరు. ఎంత లోటు ఉంది, మేము ఎంత తీరుస్తున్నాము అని ఇస్తున్నారు, కానీ అది కొంతమందికి తెలుస్తుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్స్గా తెలుస్తుంది. అది నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ తెలియట్లేదు. ఒక 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే అందరూ వచ్చేస్తారు. అది ప్రజానాయకం అంటే. మరి పక్కన చూసుకుంటే ఒక పక్క మద్యం కేసు బాగా కలవరపరిచింది రాష్ట్రంలో, ఫ్యాబ్రికేటెడ్ కేసుగా దీన్ని పరిగణనలో తీసుకుంటుంది మాజీ ప్రభుత్వం. అక్కడ ఏం జరగకపోయినా జరిగిందని. కానీ సిట్ అంటే కేంద్రం నుంచి వచ్చింది కాబట్టి ప్రూఫ్లతో వచ్చింది, ఇవన్నీ విచారణ జరిగింది. ఏదైతే కోటరీలు ఎవరైతే ఉన్నారో అందరూ అరెస్టుల పర్వము విచారణ జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 3,500 కోట్లు ఖజానాలోకి రాకోకుండా పక్కదారులు పట్టి అని నమ్ముతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కాదు కదండి. సిట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ విషయం, మనకి ఇక్కడ ఉన్నది లోకల్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు మేర చేస్తుందో అంతవరకు చేస్తుంది. వాళ్ళకి తెలిసింది కాబట్టి సిట్ ఏర్పాటు వచ్చింది. సిట్ ఎందుకు వస్తుంది? లేదంటే ఊరికనే రాదు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పింది కాదు కదా అది సిట్కి. అది పెద్దల నుంచి అట్లా కేసులు ప్రమాయించడం బట్టే అది వస్తుంది. వాళ్ళు చూస్తున్నారు, దాన్ని టేకప్ చేస్తున్నారు. నిజాలు బయటికి రావాలా, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఇది కానీ అది కానీ నిజాలు బయటికి వస్తేనే అది బాగుంటుంది, మన స్టేట్ గవర్నమెంట్ బాగుంటుంది. ఈ అంశంతో ఒక్కసారిగా షాకు గురైన మాజీ ప్రభుత్వాలు, వైసీపీ నేతలందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఈ కొడాల నాని గారు కానీ పేరెంట్ నాని గారు కానివ్వండి జరుగుతుంది. జనరల్గా ఏదైతే ఉందో నిజంగా అరెస్ట్ జగన్ వరకు వస్తుందా అనేది ఒక ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మీడియా ముఖంగా ఒక ఛానల్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు సిట్ విచారణ ఉంది కాబట్టి ఇది ఫ్యాబ్రికేటెడ్గా చెప్పలేము, ఏదైతే పారదర్శకంగా విచారణ అనంతరం తేలుతుంది, కోర్టుల్లో తేలాల్సిన అంశాలు ఇవన్నీ. రెండోది ఏదైతే ఉందో ఈ విచారణ ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలంటున్నారు ఆయన కూడా. వేచి చూడాలంటున్నారు, కరెక్టే. ఇప్పుడు పారదర్శకంగా మీరే అన్నారు ఒక మాట. మరి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ప్రజల్లో మిమ్మల్ని మేము ఎన్నుకుంటున్నాం, ఆ చైతన్యం ప్రజల్లో రావాలా. మిమ్మల్ని ఎన్నుకుంటున్నప్పుడు మీరు ఏదో తప్పు చేయనప్పుడు మీరు ఎందుకని వెళ్ళిపోతున్నారు? ఎందుకని కోర్టుకి వెళ్ళేసి బెయిల్ అప్పీల్ చేస్తున్నారు? అది నిర్ధారణ. 5 ఏళ్ళు పరిపాలించారు మీరు, మంత్రిగా ఉండి 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత భయపడాల్సిన అవసరం ఏముంది? మంత్రిగా ఉన్నారు మీరు, ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? భయపడకుండా వచ్చి క్లియరేషన్ ఇవ్వచ్చు కదా, డిక్లరేషన్ అనేది ఇవ్వచ్చు కదా. అటువంటిప్పుడు రాసే పేపర్ వాళ్ళని కూడా బదనాం చేస్తున్నారు. అది ఏ పేపర్ అయినా కానీ ఒక కలం పూట అనేది గొప్పది, ఊరికనే రాయారు కదా. ఇప్పుడు వీళ్ళు రాశారంటే వాళ్ళకి రేట్స్ ఉన్నాయి, సిట్ వాళ్ళు కూడా పేపర్ వాళ్ళని కూడా తీసుకుని లోపలేస్తారు. అది పేపర్ చదివేవాడు సర్వే చేయమనండి. పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకని ఈ విధంగా వస్తున్నాయి? తదుపరి ఎలా ఉంటుంది మరి? మాకు జైలు కొత్త కాదు,
మాకు కేసులు కొత్త కాదు, మేము గతంలో జైల్లో ఉండి వచ్చిన వాళ్ళమే జగన్ గారు అంటున్నారు. అరెస్ట్ నిజంగా ఈ టార్గెటెడ్గా చుట్టుపక్కల వాళ్ళు అవుతున్నారు కాబట్టి జగన్ అవుతారా అనేది ఒక వాదన. రెండోది కేంద్రం సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే రేపు ఏదన్నా వాళ్ళకి ఎలక్షన్స్ టైంలో 2027 జమిలీ వస్తే ఎంపీ సీట్లు ఒకవేళ ఎక్కువ కావాలంటే మళ్ళీ వీళ్ళ వైపు తిరుగుతారా, మాజీ ప్రభుత్వాల వైపు? అది రాజకీయం అంటే చాలా గొప్పది సార్, సముద్రం కన్నా ఎక్కువ. ఒక విధంగా నాకు తెలిసి చెప్తున్నది. ఇంకో విషయం ఏంటంటే మేమేం వస్తాము అని బద్దలు కొట్టి చెప్పడం కాదది. ఎందుకంటే మీరు వచ్చే లెక్క అయితే మీరు ఎవరిని దేహి అని అడగాల్సిన అవసరం లేదు. మీరు చేసే పరిపాలన బాగుంటే మిమ్మల్ని నమ్ముకుంటారు. ఏ పార్టీ అని కానీ మిమ్మల్ని కాదు. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నాడు. మన పరిధి ఎలా ఉంది, మన ఏరియా ఎలా ఉంది, వాళ్ళని మనం గ్యాదర్ చేసి కంబైన్ చేసి చేస్తే మరి మంచి చేసినప్పుడు ఓటు వాళ్ళని వేస్తాం, కానీ డబ్బు పంచాల్సిన అవసరం విషయం ఉండదు కదా ఏ పార్టీకైనా సరే. ఇక్కడ ఏమవుతుంది లాస్, ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేసేస్తారు. తర్వాత 5 సంవత్సరాలు ఎవరు పడేది బాధ, సీఎంగా ఎక్కినోడు కూడా బాధపడాలా. చూసుకున్నట్లయితే ఇవాళ ములాఖాత్ అవుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డిని కలవడానికి రాజమండ్రి జైలు వద్ద. ఎలా ఉండబోతుంది, తదుపరి బెయిల్ ఏమన్నా వస్తుందా, పెద్ద లాయర్లు ఏమన్నా దిగి రంగంలో నడుపుతారంటారు? అది వాళ్ళకి తెలుసు సార్. రాజకీయాలు అనేది స్కామ్ అనేది జరుగుతుందని. ఇప్పుడు ఏం తప్పు జరిగినప్పుడు సిట్ ఎందుకు వాళ్ళకి దర్యాప్తు చేసి లోపలేస్తుంది, ఈ పెద్ద లాయర్లు ఎందుకు వస్తారు? ఇప్పుడు మనకి సామాన్య మానవులు మనకి ఏదైనా జరిగితే ఎవరైనా వస్తారా? ఈవెన్ కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ రారు. ఏదో మన మామూలుగా ఏమైనా జరిగితే రారు. అటువంటిప్పుడు వాళ్ళకి అట్లా ఉంది. అది నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. వాళ్ళు కూడా సవాల్గా తీసుకోవాలా. ఇప్పుడు ఎప్పుడైతే పెద్దారెడ్డిని కానీ ఎవరిని కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వేసినప్పుడు వాళ్ళే చూసుకుంటారు. ప్రభుత్వం పేపర్లో కూడా వేస్తున్నారు, మేము ఏం చేయలేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు అనేది. బేస్గా మీరు తప్పు చేయనప్పుడు మీరు రిలీజ్ అయ్యి బయటకు వస్తారు. దానికి మీడియాలో వార్తల్లో పేపర్లో ఇవ్వడం అది కరెక్ట్ కాదని నా సజెషన్. అది దీని ప్రకారం చూసుకుంటే ఈ పక్క సింగపూర్ పర్యటనకి ఈ నెలాఖరికి వెళ్ళబోతున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. పదవి బాధ్యతలంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామంటున్నారు. సింగపూర్లో సంబంధించి కొత్త కంపెనీలు వేట, గతంలో కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవైతే అమరావతికి వచ్చినాయో వాటిని మళ్ళీ ఒకసారి ప్లానింగ్ అవన్నీ చూడడానికి వెళ్తాం అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏంటి, ఈయన పదవి బాధ్యతలు స్వీకరిస్తారా, చేయగలుగుతారా? ఇప్పుడు డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముందు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళేటప్పుడు చాలా ఇండస్ట్రీలు తీసుకొస్తాం, కంపెనీలు తీసుకొస్తాం అన్నారు కాబట్టి దాంట్లో భాగం కాబట్టి ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేయడం వల్ల కంపెనీలు తీసుకురావడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఈలోపు ఒక 5 రోజులు అవని 6 రోజులు అవని ఆంధ్రప్రదేశ్లో ఒక సీఎం హోదాలో పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్పడం అనేది చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత సన్నిహితంగా ఒక నమ్మకంగా ఏర్పడిన పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పడంలో ఎటువంటి సందేశం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలు వెళ్ళినా సరే ఆ సీఎం ఆపుతారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు డీల్ చేసే ఒక మ్యాండేట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అందుకే చెప్తున్నారు. 24 చూస్తే సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉండబోతుంది? ఆహడావుడిలో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. మరి ఎలా ఉంటుంది? ఒక పక్క ఇది, ఒక పక్క ఈ రెండు నెరవేర్చాలంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీగా నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు కదా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నాకు సినిమా అన్నం పెట్టింది, ఓకే నేను కాదంట తల్లిలాంటిది, కానీ నేను సినిమా స్టార్ అవ్వడం వల్లే సమాజంలోనే నేను ఒక సమాజానికి ఏదో చెయ్యాలని తప్పంతో ఉన్నాను కాబట్టి సో నాకు పొలిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్, సో దాని మీద ఎప్పుడు నా ఫోకస్ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు కదా ఆయన. ఎప్పుడు ఆయన రాజకీయాలకి ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి పొలిటికల్గా ఎక్కువ కొనసాగుతూనే ఉంటాను. మరి అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లుగా ఈ పథకాలకు సంబంధించిన మాటలు వచ్చాయి. ఏదైతే ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాల్సిన 1500 కూడా సంవత్సరం పాటు 18,000 ఒక్కొక్క మహిళలకు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత అవసరం ఉంది, అందుకే ఇవ్వలేకపోతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు అంటున్నారు. ఎలా చూడాలి? ఇవి ఇస్తారా ఎవరు? ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో కూటమి ప్రభుత్వం ఏంటంటే సూపర్ 6 ప్రకటించింది. ఏమంటారు? ఈ పథకాలు ఇచ్చే దాంట్లో అచ్చెన్నాయుడు గారు ఇలా అంటాం కొంచెం అనుమానాలకు ఉంది. అంటే ఇవ్వగలరా, ఇస్తారా, లిస్ట్ ఏమైనా కుదించి ఇస్తారా,
మళ్ళీ ఈ పథకాలకు సంబంధించి ఎలా అందుకోవాలి, మరి ఆడబిడ్డ నిధి అంటే మహిళలకు సంబంధించిన విషయం కదా. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అనేవి కూటమి ప్రభుత్వంలో అమలు జరిగినాయి కాబట్టి, ఒకటి కూటమి ప్రభుత్వం స్టాండర్డ్ ఏంటంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సూపర్ 6 అమలు. సో రెండిట్ల మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, సూపర్ 6 ఇవ్వాలి కాబట్టి కొద్దిగా లేట్ అయ్యి ఇది అవుతుంటుంది తప్ప. కానీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అయినా సరే పథకం అనేది ఆగుతుందని చెప్పట్లేదు, ఇస్తారు. కాకపోతే ఒక బడ్జెట్ని చూసుకొని ఇచ్చేటికి ప్రయత్నం చేస్తారు. అయితే చూసుకున్నట్లయితే తదుపరి మరి పవన్ కళ్యాణ్ గారిని లిక్కర్ కుంభకోణం పైన ప్రముఖ మీడియా ఛానల్స్ అడగడం జరిగింది. ఆయన కూడా క్యాబినెట్ మీటింగ్కు సంబంధించి ఎవరైతే క్యాబినెట్లో నిర్ణయం ఎలా ఉంటే అలా వెళ్తానంటున్నారు. మరి ఏమంటారు, ఫ్యాబ్రికేటెడ్ కేసా అంటే ఇది కావాలని కక్షపూరిత చర్యత మిథున్ రెడ్డి గారి పైన నిజంగా జరిగిందంటారు? అంటే సిట్టు విచారణ కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవమే కదా. ఏ అవినీతి లేకుండా ఉన్నట్టుకైతే ఎవరు ఏం చేయలేరు కదా. అవినీతి జరిగినట్టుకైతే ఎవరు ఆపలేరు దాన్ని. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, ప్రెస్ మీట్లో చెప్పింది కరెక్ట్, అది వాస్తవం. అది ఎలా ఉండబోతుంది తదుపరి చూసుకుంటే మిథున్ రెడ్డి గారిని ఈరోజు ఆయన తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రి జైల్లో ములాఖాతులో కలవబోతున్నారు. మరి ఏంటి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? పైనుంచి కేంద్రం ఆర్డర్స్ ఉంటాయంటారా? జగన్ గారు టార్గెట్గా అరెస్టులు ఉంటాయంటారా? అది మాత్రం మనం చెప్పలేం. కానీ అరెస్ట్ ఉంటుందా అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఏంటంటే అరెస్టులు జరుగుతున్నాయి అవినీతి చేశారని, అది నిరూపించుకొని సత్తా అనేది వైసీపీకి ఉండాలి. కేడర్ ఏమంటుందంటే మాకు జైలు కేసులు అరెస్టులు కొత్త కాదు, మేము ఎన్నైనా బరాయిస్తాము, వచ్చే ప్రభుత్వం మాది ఉంటుంది, మేము ఇస్తాము, మీరు తీసుకోవాల్సి వస్తుంది అంటున్నారుగా. మరి అప్పుడు కూడా కౌంటర్ మరి అంతే కదండి. ఇప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేస్తే రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఈ కూటమి ప్రభుత్వాలు ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అవినీతి లేనప్పుడు ఇంకా అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు వైసీపీలో కూడా ఇంతమంది అరెస్ట్ చేస్తున్నారంటే ఎంతో కొంత అవినీతి ఉండబెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు జాగ్రత్త పడతారు కూటమి ప్రభుత్వంలో. పారదర్శకంగా జరుగుతుందా? బెయిల్ వస్తుందా? 14 రోజుల రిమాండ్, ఆగస్టు 1వ తారీఖు మళ్ళీ కోర్టులో విచారణ. ఈ కేసు ఈ లోపల బెయిల్ దొరుకుతుందంటారా? ఎలా ఉండదు? ఏమైతే మరైతే మనకు తెలియదు. బెయిల్ దొరుకుతుంది మనకు తెలియదు. వారు పరిపాలన అయింది కాబట్టి ఎలా ఉంది ఈ రోడ్ల వ్యవస్థ? కానీ మిగతా బాగుంది. రోడ్లు అంటే ఇప్పుడు ఒకటి చేస్తాడు, అప్పుడు చేసిన రోడ్లు ఇంక ఇప్పుడు ఒకటి చేయట్లే. గతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా అందుకున్నారు? అప్పుడు 2 సార్లు ఇదేదమ్మా 45 సంవత్సరాలు అవి ఇచ్చినాడు 2 సార్లు. 3వసారికి వచ్చాడు ఆయన దిగిపోతున్నాడు, తెలిసి మనకి ఇవ్వాల. వాళ్ళకి ఇచ్చారు రోజుల కన్నా మా తప్పు మాకు ఇవ్వాల. కొత్త మనం మొన్న పెట్టాము, మళ్ళీ ఇంకొకరు మార్చినట్ట ఈడు మాకు తెలియదు అంట. ఆడు పెట్టేసి ఇంకో సాటగా సచివాలయం మనుషులు మా అయ్యారు 8 సంవత్సరాలు, పెళ్ళి 7 సంవత్సరాలు, 8 దసరాకు వచ్చేస్తాయి. ఇప్పుడుగా ఈ లాలు ఇల్లు మాకు తెలియదమ్మా, అదమ్మా ఆయన సాసారని అడుగు అంటే ఆయన కాసేపు ఎప్పుడు వస్తాడో తెలియదు అంట. అయితే మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఏమంటున్నారంటే ఆడబిడ్డ నిధి కింద 1500 చెప్పారు కదా ఇస్తామని, సంవత్సరం వారు 18,000 అది. అయితే ఏంటంటే అది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు ఉందంట. మరి ఏంటి, మరి ఆగుతారా, ఇవ్వమంటారా, ఇవ్వలేమంటున్నారు వాళ్ళు? ఏమో మరి వాళ్ళ పరిపాలన ఎలాగొందో, వాళ్ళ అప్పులు ఎలాగొన్నాయో మనకు తెలియదు కదా. మరి ఇవ్వలేదంటే ఇవ్వలేదు, ఈడు వచ్చినాడు ఏడు చేయలేదు, వాళ్ళు ఆడేనాయమో లీడేనాయమో అంటారు కదా పేదలు. అక్కడ సంగతి తెలియదు కదా. భాగంగానే ఇది పథకం మహిళలకు ఇవ్వాలి 18,000 సంవత్సరం మీద. ఆయన గారికి పెన్షన్ వస్తాయి, ఆయన ఎట్టి అల్లట్లా 2 చేతులు. ముసలోళ్ళు కొడుకులు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళ బాధలు వాళ్ళు పడితే పట్టించుకోవట్లా. మా తిండాకే 4,000 వచ్చి చాలట్లేదు, మరి వెళ్ళట్లా. డబ్బులు లేవు, ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు. పరిస్థితి ఏంటి మరి? ఇవ్వాలి కదా చెప్పినట్టుగా. ఇవ్వాలి, ఇవ్వట్లా. మరి డబ్బులు పడ్డాయి, గ్యాస్ డబ్బులు కూడా మా ఎప్పుడు పండిపోయాను కదా. మా అయ్యోళ్ళు మేము ఒక కంపెనీ అయితే ఓడుకుంటాము. సరే 3 బండ్లకి ఒక బండ పడుతుంది అంటారు, ఏ బండ లేదు. మొన్న బ్యాంకు కాడికి వెళ్తే పడలేదు అంట. మరి ఆ కంపెనీ కాడికి గ్యాస్ నడితే కంపెనీ కాడికి వెళ్ళండి అంట. ఈవేళ రేపే వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఏం చేయట్లేదా? మరి ఆయన సైలెంట్ ఉంటున్నారు. ఆయన ఇప్పుడే దిగిపోండి, ఆయన కేసు పని చెప్పు. ఎక్కినాడు ఇదేట మారు చేయట్లేదు, నీడు పోటీ మీద ఈడు ఎక్కినాడు. వీడు చెయ్యాలి, అప్పైనా సొప్పని చేసి వాడు చేశాడుగా, మరి ఇవ్వాలిగా. ఈడు కూడా మరి సచివాలయం తిరణాలు తీసాడు, ఒకడ 2 నుంచి ఏం చేయట్లేదు. కార్డులకు పిల్లలు బళ్ళి వేయడానికి ఇవ్వట్లా. అవన్నీ మరి రేషన్ కార్డు కావాలిగా. ఎన్నికల ముందు 18,000 ఇస్తాము. సచివాలయంలో ఏం అడుగుతానమో అంటే నేను వెళ్ళట్లా, వాళ్ళకి అడగడం రాదు.
అచ్చెన్నాయుడు ఇలా అంటూ ఎంతవరకు సమంజసం? డబ్బులు ఆంధ్రప్రదేశ్ అమ్మితే కానీ ఇవ్వలేమంటున్నారు. మరి ఎందుకు చెప్పారు ఇంతకు ముందు, ఎలక్షన్ ముందు చెప్పారు? మీకు వెయ్యండి అమ్మ తెలుగుదేశం, మీకు అన్ని పథకాలని మీకు వేస్తామంటారు. ఎవడు వేయట్లేదు. సంవత్సరం అయ్యింది. కొంచెం సంవత్సరం అయిపోయినప్పుడైనా వెయ్యాలి కదా. లాస్ట్ 6 నెలలు అయితే ఉంటాయి బాధలు. మరి ఇప్పుడే నెయ్యాలి. ఏది వేయట్లా. మనం ఎవరిని అడుగుతాం చెప్పు? నాయకుడు ఎవడో తెలీదు. ఆడు ఎవరు నిలబడాల? ఇటుగా ఎక్కడో నిలబడ్డాడు బాబు అని. ఆయన నిలబడి ఆఫీస్ ఎక్కడో మనకు తెలియదు. వెళ్ళి అడుగుదాం అంతే. అంత ఇబ్బందిగానే ఉంది అయితే. ఇబ్బందిగా ఉంది. మరి ఏడు చేస్తాం. ఇక 200 రూపాయలు ఎంతో ఒట్టుకొని వచ్చినాను. నిన్న 500 ఒట్టుకొని వెళ్తే మందులకి పాలకి వచ్చినాయి. నాకు బాగోలేదు. మా ఆయనకి బాగోలేదు. టాబ్లెట్లకి అయిపోతున్నాయి 3000.